మెస్సయ్య నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ షలోం. ఈరోజు ఒక చిన్న వర్తమానం మనం విందామండి. ఏంటంటే, విశ్వాస విషయంలో మనము మోమాటము ముఖస్థుతి కలిగి ఉండకూడదు. విశ్వాస విషయంలో మోమాటము ముఖస్థుతి కలిగి ఉండకూడదు అని మనకి బైబిల్ చెప్తుంది. ఒకసారి యెషూవ మెస్సయ్య దగ్గరికి కొంతమంది శోధకులు వచ్చి ఆయన ఒక మాట అంటారు. ఏమంటారంటే, బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి ఎలోహిం మార్గము సత్యముగా బోధించున్నవనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేదు వాడవనియు ఎరుగుదు మాట్లాడు. మత్తయి సువార్త 22:16 వచనంలో మీరు చూస్తుంటే ఈ మాటలు కనిపిస్తుంటాయి. అలాగే యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏమంటే, నా సహోదరులారా, మహిమా స్వరూపయోగ మన సర్వాధికారి యెషూవ మెస్సయ్యను గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. అంటే మోమాటం అనేది ఉండకూడదు. అపోస్తలుల గారు 4వ అధ్యాయం 32 వచనం ఏమన్నది, విశ్వసించిన వారందరూ ఏకాత్మయు ఏకహృదయమును గలవారై ఉండిరి. ఇంకోసారి చెప్తా. అపోస్తలుల గారు 4:32 విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకుని లేదు, వారికి కలిగినదంతే వారికి సముష్టిగా ఉండినన్నంత. అంటే ఆది అపోస్తలు బోధించినప్పుడు విశ్వాసుల్లో ఏకాత్మ ఏకహృదయం కలిగి ఉందంట. మనము కూడా సేమ్ అదే ఆత్మ కలిగి ఉండాలి. భిన్నమైన ఆత్మ అనేది సమాజాల్లో ఉండకూడదండి. అలాగే మీరు చూస్తుంటే కేవలం విశ్వాసుల్లో మాత్రమే ఏకాత్మ ఏకహృదయం కలిగి ఉండడం కాదు, బోధకుల్లో కూడా ఏకాత్మ ఏకహృదయం కలిగి ఉన్నారని 2 కొరింథీ 12:17 వచనం చెప్తున్నారు. చూడండి, నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవరి వలన మిమ్మల్ని మోసపుచ్చి ఆర్జించుకుంటున్నా, మీ యొద్దకు వెలుటకు తీతుని హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరిని పంపితిని. తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకున్నా, మేమొక్క ఆత్మ వలనని ఒక్క అడుగు జాడలేదని నడుచుకునలేదా? ఇక్కడ ఏమన్నాడండి, మేమొక్క ఆత్మ వలనని ఒక్క అడుగు జాడలేదని నడుచుకునలేదా అన్నాడు. అంటే ఈవెన్ బోధకుల్లో కూడా ఒకే రకమైన ఆత్మ ఉంది. కానీ నేడు మీరు పరిశీలన చేస్తుంటే బోధకులు ఎదుర్కొంటూ ఒక రకం ఉన్నారు, వెనకాల ఒక రకం ఉన్నారు. విశ్వాసులు ఎదుర్కొంటూ ఒక రకం ఉన్నారు, వెనకాల ఒక రకం ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా సాతాను సంబంధమైన ఆత్మలు అన్నమాట. ఇలాంటి ఆత్మలకి పరలోకంలో తాగుండదు. ఇకపోతే ఎలోహిం యొక్క సమాజాన్ని కాయడానికి పరమ తండ్రి 5 గిఫ్ట్స్ ఇచ్చాడండి. ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 వచనం చూస్తుంటే, పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు మెస్సియా శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మ జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, మరి కొందరిని ఉపదేశకులుగాను నియమించారు. అంటే ఈ 5 రకాలైన వ్యక్తులు ఉంటారు. ఎవరాళ్ళు? అపోస్తలు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు ఉంటారు. అంతేగాని కేవలం సువార్తికులే ఉండరు. అర్థమవుతుందా? ఈ విధంగా కనుక ఇకపోతే కృపావరాలు ఉన్నాయి. ఈ కృపావరాలు ఏంటంటే, ఈ కృపావరాల గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. ఈ కృపావరాలు గురించి 1 కొరింథీ 12:4 వచనంలో ఉంటుంది. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ సర్వాధికారి ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించేవాడు ఎలోహిం ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆ ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుంది. ఎలాగనగా అని చెప్తున్నాడు. ఇక్కడ 9 రకాల కృపావరాలు పరిశుద్ధాత్మ ఇచ్చేటట్టుగా మనకి బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, 2వది మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, 3వది మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసమును, 4వది మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, 5వది మరి ఒకనికి అద్భుత కార్యము చేసే శక్తియు, 6వది మరి ఒకనికి ప్రవచన వరమును, 7వది మరి ఒకనికి ఆత్మల వివేచనయు, 8వది మరి ఒకనికి నానావిధ భాషలను, 9 మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నదనండి. కాబట్టి ఈ 9 గిఫ్ట్స్ కూడా సమాజానికి ఇవ్వబడినాయి. కనుక బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరములు, అద్భుత కార్యాల శక్తి, ప్రవచన వరము, ఆత్మల వివేచన, నానావిధ భాషలకు అర్థం చెప్పే శక్తి, ఇవన్నీ కూడా పరమ తండ్రి ఎవరికి ఇచ్చాడండి? తన యొక్క సేవకులకి అనుగ్రహించినట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటినీ ఆయన పంచి ఇచ్చాడంట. అందువల్ల ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ 9 వరాలు కంపల్సరీగా మనం నమ్మాలి. మనకి వీటిలో కొన్ని వరాలు లేకపోవచ్చు. ఆ వరాలు లేవు కాబట్టి లేవని చెప్పడానికి లేదు.
అవి మీకు లేకపోవచ్చు, ఉన్న వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు చెప్తూ ఉంటారు, వాటిని మనం నమ్మాలి. కనుక సమాజాన్ని క్షేమాభివృద్ధి చేయడం కింద ఎంతమంది ఏర్పడేశాడు? 5 రకాలు. వాళ్ళెవరు? అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపర్లు, ఉపదేశకులు. ఈ వరాలు ఏంటి? బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరము, అద్భుత కార్యాలు చేసే శక్తి అండి, ప్రవచన వరము, ఆత్మ వివేచన, నానావిధ భాషలకు అర్థం చెప్పే శక్తి. ఇవన్నీ ఆది అపోస్తలుల సమాజాల్లో ఉన్నాయి. మనం నిజంగా ఆది అపోస్తలులను అనుసరించే ఫలమైతే వీటన్నిటిని మనం నమ్మాలి. తర్వాత ఏం చెప్తారంటే అపోస్తలులైన సౌలు గారు ఏమన్నాడు? తుదకు సహోదరుల సంతోషించుడి, సంపూర్ణులై ఉండి, ఆదరణ కలిగి ఉండి, ఏక మనసు గలవారై ఉండి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానముల కర్తయగు ఎలోహిం మీకు తోడేనుగా. అంటే అన్ని సంఘాలని కూడా ఏమన్నాడు? ఏక మనసు ఏకాభిప్రాయం కలిగి ఉండండి అని చెప్తున్నాడు. తర్వాత పిలుపులకు రాసిన పత్రిక 1:27 వచ్చిన అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షను పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి విందులాగున మీరు మెస్సేకు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించారన్నాడు. అంటే ఏక మనసు ఏక హృదయం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. అలాగే పిలుపులకు రాసిన పత్రిక 2:2 కూడా ఏం చెప్తున్నాడంటే మీరు ఏక మనస్సు కలిగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారిగా ఉండి ఒక్కదాని అందే మనసుచ్చు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. సర్వాధికారునందు ఏక మనసు గలవారై ఉండుడని యువదియను సుంటుకేను బతుమాలు కొంచెం అంటాడు. అంటే ఎలా ఉండాలి? అందరూ ఏకాత్మ ఏక హృదయం కలిగి ఉండాలి. బోధకుల్లోనూ ఏకాత్మ ఉండాలి, ఏక హృదయం ఉండాలి. విశ్వాసుల్లోనూ ఏకాత్మ ఉండాలి, ఏక హృదయం ఉండాలి. కనుక మొదటి సమాజం అలా ఉంది. అర్థమవుతుందండి? మొదటి సమాజంలో ఉన్న బోధకులందరిలో కూడా ఏకాత్మ పనిచేసింది, ఒకే ఆత్మ పనిచేసింది. డిఫరెంట్ ఆత్మలు వాళ్ళ మధ్య లేవు. ఎదురుకుండా ఒక రకంగానూ వెనకాల ఒక రకంగానూ వాళ్ళు లేరు. ఇప్పుడు సౌలు ఏం బోధించాడు? అందరూ అది బోధించారు. పేతురు ఏం బోధించాడు? అందరూ అది బోధించారు. అలాగే అపోస్తులందరిలోనూ కూడా ఒకే ఆత్మ పనిచేసింది. ఇప్పుడు యెహోవా సమాజాలు కానీ వేరే సమాజాలు కానీ మీరు చూస్తుంటే ఒక ఆత్మ పనిచేయట్లేదు. దీని గురించి ఏం చెప్తున్నారంటే మొదటి యోహాను అంటాడు 4వ అధ్యాయంలో ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు ఎలోహిం సంబంధమైనవో కావో పరిశీలించి తెలుసుకోమని. ప్రతి విషయంలోనూ కూడా సాతాను సంబంధులు ఎక్కువైపోయి ఏం చెప్తున్నారంటే పస్కా దగ్గరికి వచ్చేటికి పస్కాలో తేడా, సబ్బాత్ దగ్గరికి వచ్చేటికి సబ్బాత్ తేడా, రొట్టి ద్రాక్షారసం దగ్గరికి వచ్చి అక్కడ తేడా, బాప్తిసం వచ్చేటికి బాప్తిసం దగ్గర తేడా. ఇలాగ ప్రతి దాంట్లోనూ కూడా ప్రతి విలువైన సిద్ధాంతం దగ్గర సాతాను ఏం చేస్తుందంటే మళ్ళీ అక్కడ పిలకలనే రేపుతుంది. ఆ పిలకల వల్ల ఏమవుతుందంటే సమాజాలు ఏమవుతుందండి ఇబ్బంది పడుతున్నాయి. కనుక అలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనుకుంటే మీరు మొట్టమొదటిగా బైబిల్ అంతా ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివిన ఉపయోగం ఏమీ లేదండి. మీరు నేర్చుకోవాల్సిన ఒకటి ఏంటంటే ఆది అపోస్తులు బోధించినప్పుడు వాళ్ళు ఏ ఆత్మ కలిగి ఉన్నారో, వాళ్ళు ఏ విధంగా బోధించారో వాళ్ళ బోధన మనం కాపీ చేసి పేస్ట్ చేయడమే తప్ప కొత్తగా మనం ఇక్కడ కనిపెట్టి చెప్పాల్సిన విషయాలు ఏమి లేవు. కనుక ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని అర్థమైందండి. అందరూ కూడా ఏక మనసు ఏకాభిప్రాయం కలిగి ఉంటారని ప్రయత్నం చేయండి. అలాగే బోధకులు కూడా బైబిల్లో అపోస్తులు బోధించిన దానికన్నా మీరు ఎక్స్ట్రా బోధించవలసిన పనేం లేదు. ఏమి మర్మాలు అని చెప్పి చెప్పి మాయ చేసి మోసం చేసి బ్రతకాల్సిన పని కూడా మీరు పెట్టుకోకండి. ఎందుకంటే ఆది అపోస్తులు ఏం బోధించారో అన్నీ క్లియర్గా రాస్తున్నాయి. అలా బోధిస్తే సరిపోద్ది. అప్పుడు అందరిలోనూ ఒకే ఆత్మ పనిచేస్తుంది. అలాగే విశ్వాసం మీరు కూడా ఏదో ఒక సంఘానికి వెళ్ళి ఏదో కొన్ని విషయాలు నేర్చుకుని రహస్య బోధన నేర్చుకుని కనమ సంఘస్థులందరినీ విమర్శించడము, లేకపోతే కనమ సంఘస్థులందరితో కూడా డిఫరెంట్గా చూడటం, ఇలాంటి పనులు మానేసి అందరూ కూడా ఏకాత్మ ఏకహృదయం కలవారై ఉండాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి అలాంటి ఆత్మ మనం అందరూ కలిగి ఉన్నప్పుడు సువార్త పరిచర్య కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. చక్కగా అందరూ సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సంతోషాన్ని పరమ తండ్రి మనకు మన కుటుంబాలకు కలుగజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. పరమ తండ్రి ఈ కొద్ది హెచ్చరిక మాటలను మన వెనుకలో దీవించి ఆశీర్వదించగాక. అందరికీ షలోమ్.